అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కృష్ణాష్టమికి మా ఇంట్లో కృష్ణుని ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను. ఇక్కడ డెకరేషన్లో మీకు ఒక ఉయ్యలు కనిపిస్తుంది, అది నేనే చేశాను. దీన్ని ఎలా చేయాలి అనేది కూడా యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టాను, మీకు నచ్చితే చూసి నేర్చుకోవచ్చు. కృష్ణుని అయితే ఒక 4-5 డేస్ ముందే కొనేసాము. తర్వాత ఆయన షాపింగ్ అని వెళ్ళాం. ఇక్కడ డ్రెస్ తీసుకున్నాం. మా ఏరియాలో ఉండే షాప్స్ దగ్గర మాత్రం చాలా రష్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పీసెస్ ఉంటాయి. సో కృష్ణుడికి అలంకారానికి ఏవేవి కావాలో మొత్తం మీకు టాప్ టు బాటమ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బుజ్జి కృష్ణుడి ఫ్లూట్స్ కానీ కిరీటాలు కానీ జ్యువెలరీ కానీ అద్భుతంగా దొరుకుతాయి. భలే ముద్దుగా అనిపిస్తున్నాయి అవి. ఫైనల్గా ఈ బ్లూ డ్రెస్ విత్ బ్లూ ఫ్లూట్ అండ్ పగడి కూడా కొనేసాము. నేను కృష్ణుడు ఐడల్ని ఈ ఇయర్ కొని ఈ ఇయరే పెట్టాను. దీనికి 25 years పట్టినంటే ఎవ్వరు నమ్మరు. 25 అన్నాను కానీ ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. సో అన్ని ఇయర్స్ నుంచి ఇలా అనుకుంటూనే ఉన్నాను ఆయన ఇంటికి తీసుకొచ్చి మంచిగా డెకరేట్ చేసి అటుకులు రకరకాల అటుకులతోటి నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోవాలని. బట్ ఇన్ని ఇయర్స్గా అనుకుంటూ ఉన్న కోరిక ఈ ఇయర్ నెరవేరింది. అయితే బాలకృష్ణుడు మా ఇంటికి ఈ ఇయర్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కృష్ణుడి బుడి అడుగుల్ని స్టెన్సిల్స్ తోటి వేశాను అండ్ బంతి పూలతోటి ఇలా ఈ దీపాలని అలంకరించాం. తర్వాత నైవేద్యంగా అటుకులతోనే ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ పెట్టాను. అటుకుల పాయసం, డ్రై ఫ్రూట్స్, అటుకుల పులిహోర, అటుకులు బెల్లం అండ్ అటుకులు డ్రై ఫ్రూట్స్ వేసి అండ్ కొబ్బరికాయ. సో ఇవి నైవేద్యాలు. అండ్ కృష్ణుడికి దాండియా స్టిక్స్ సింబాలిక్గా చెప్తారు కాబట్టి దాండియా స్టిక్స్ కూడా పూజ మందిరంలో పెట్టాము. అండ్ తులసిని అంటే తులసి అమ్మవారు, గోమాత ఇద్దరిని ఇక్కడ అలంకరించాం విత్ గణపతి, మెయిన్ గణపతి. అండ్ ఇదండి మా మొత్తులోనికి కృష్ణుడు, పక్కనే వెన్నబావులు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. కృష్ణుడైతే నాకు భలే నచ్చాడు. ఆ కలర్ డ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువగా నచ్చారు. నాకు కృష్ణుడిని కొనుక్కొని ఇలా అందంగా డెకరేట్ చేసుకొని ఇన్ని నైవేద్యాలు పెట్టుకోవాలి అన్న కోరిక. నాకు కృష్ణుడిని ఇలా ఐడల్ తెచ్చుకొని క్యూట్గా డెకరేట్ చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టుకోవాలన్న కోరిక చెప్పాను కదా చాలా ఇయర్స్ నుంచి ఉందని. దానికి మూలం ఎక్కడంటే మా నైబర్ ఒక ఆవిడ ఉండేవాళ్ళు, మంజు అని. సో తను కృష్ణుడికి అలా చేసుకునేవాళ్ళు అనమాట. చాలా రకాలైన నైవేద్యాలు పెట్టేవాళ్ళు. దానిలో డ్రై ఫ్రూట్స్ ఉండేవి, నట్స్ ఉండేవి, ఫ్రూట్స్ ఉండేవి, డిఫరెంట్ స్నాక్స్ ఉండేవి. అండ్ డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేవాళ్ళు. సో అది అక్కడి నుంచి సీడ్ అయిందనమాట నాకు. మనం కొంతమందిని ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో ఇంకొంతమంది మనల్ని అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈరోజు హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు చదివితే చాలా మంచిదంట. సో మీరు కూడా నెక్స్ట్ కృష్ణాష్టమికి చదువుకోవచ్చు. రోజునే చదువుకోండి, కానీ ఆ రోజు చదివితే చాలా మంచిదని చెప్పారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. హరే కృష్ణ.